అన్నమాట. ఈ రోజు నుంచి పూల జాతరే. సో నేను ప్రస్తుతం ఓల్డాల్ వల్ల ఉన్నాను. ఇక్కడ చాలా మంది ఆడవాళ్ళు వచ్చి చాలా సంతోషంగా బతుకమ్మని జరుపుకుంటున్నారు. ఒకసారి వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే, ఇక్కడ ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు? 10 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. బతుకమ్మ ఎట్లా జరుపుకుంటారు? చాలా బాగా జరుపుకుంటారు. చాలా బాగా జరుపుకుంటారు. అంటే ఈ కాలనీ వాసులంతా దాదాపు 4000 మంది దాకా వస్తారు అనేసి చెప్తున్నారు. నిజమేనా? నిజమే నిజమే. ఈ 9 రోజులు అలాగే కంటిన్యూ అవుతుందా? ఈ వల్ల పెద్ద బతుకమ్మ రోజు బాగా వస్తారు, మధ్యలో మామూలు. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇక్కడ చాలా బాగా జరుగుతుంది, మాకు అందరికి సంతోషం. మేము ఇదే ఫస్ట్ ఇయర్ అండి ఇక్కడికి రావడం. మాది ఆంధ్ర. ఇదే ఫస్ట్ టైం జరుపుకోవటం. బతుకమ్మ తెలియదు, ఇక్కడే ఫస్ట్ టైం వచ్చాము. ఇప్పుడు ఫస్ట్ టైం జరుపుకుంటాను. ఎట్లా అనిపిస్తుంది మరి తెలంగాణ బతుకమ్మ? చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా బాగుంది. బట్టి వచ్చాను, చాలా బాగుంది. ఎన్ని రకాల పూలు తీసుకొచ్చారు మీరు? ఇప్పుడు పూలతో బతుకమ్మ పేర్చారు. బంతి పూలు, చామంతి పూలు ఇవన్నీ తీసుకొచ్చామండి. ఓనర్ వాళ్ళతో పాటు చేసుకొని వచ్చాం. చెప్పారా పక్కన? ఓనర్ వాళ్ళు చెప్పారు ఎలా చేయాలని, అలా చేసి తీసుకొచ్చాం. చాలా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నా అంటే బతుకమ్మ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఫస్ట్ టైం, గుడ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. హాయ్ అండి. అంటే మీరు ఓకే అండి. ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము 3 years అవుతుంది. 3 years అవుతుంది. 3 years నుంచి ఇక్కడ ఎలా జరుగుతుంది? చాలా బాగా జరుగుతుంది. చుట్టుపక్కల అందరూ కాలనీ వాళ్ళు ఇక్కడికే వస్తారు. బతుకమ్మ పార్క్ అని అంటారు. ఎంతమంది ఆడవాళ్ళు ఇక్కడ వస్తారు? 500 members, 1000 వరకు వస్తారు. వస్తారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఆడవాళ్ళకి ఇష్టమైంది బతుకమ్మ కదండి, అందరు ఇష్టంగా ఆడుకుంటారు. హాలిడేస్ కదా, ఎంజాయ్ చేస్తారు అందరూ. పిల్లల కాడ నుంచి పెద్దల వరకు బతుకమ్మ చాలా బాగా. మీరు చెప్పండి. ఆల్మోస్ట్ 10 years నుంచి 10 years నుంచి ఉంటున్నారు. ఈ 10 years లో బతుకమ్మలో చేంజెస్ ఏమైనా వచ్చాయా? ఇక్కడ పెరుగుతూనే ఉన్నాయి చేంజెస్, కానీ తక్కువ అవడం ఎక్కడా లేదు. ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. మేము ఎక్కడో ఉంటాము, బట్ ఇక్కడికి వస్తాం ఆడడానికి. 10 years లో జనాభా ఎంత ఉండే, ఇప్పుడు పెరిగింది. ఏం చెప్పాలను? ఏం ఇలాగే జరగాలని కోరుకుంటున్నాం. సాన్విత. తెలుసా బతుకమ్మ గురించి? ఎవరు చెప్పారు? మా నానమ్మ. నానమ్మ చెప్పిందా? ఏ పూలు తీసుకురావాలి అని చెప్పారు? ఎన్ని పూలతో పేర్చాలి అని చెప్పారు? మాకు 12 పూలతో మేము పేర్చాము. ఎట్లా అనిపిస్తుంది మరి? చాలా హ్యాపీ ఉంది, చాలా ఎనర్జెటిక్ గా ఆడుతున్నాము అందరము. ఇంకా చాలా సేపు ఆడతాము. చాలా ఫన్ అనిపించింది ఆడేటప్పుడు. నేనే హెల్ప్ చేశాను పేర్చేటప్పుడు. ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకు చాలా బాగా అనిపిస్తుంది ఆడేటప్పుడు. సాంగ్స్ బాగా పెడుతున్నారు. బతుకమ్మ పేర్చేటప్పుడు హ్యాపీ అనిపించింది. ఇంకా ఫొటోస్, వీడియోస్ క్యాప్చర్ చేస్తున్నాము. ఇంకా అందరితో పాటు ఫ్రెండ్స్ కూడా, వాళ్ళతో అందరితో ఆడుతున్నాము. ఎట్లా చేసుకుంటారు బతుకమ్మ? ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు? 12 years. 12 years నుంచి ఏమన్నా తగ్గిందా? ఇంక్రీజ్ అయింది. తెలుస్తుంది మాటల్లో. ఎలా ఉంది మరి ఈ 9 రోజులు ఎలా జరుపుకుంటారు? చాలా సంతోషంగా, హ్యాపీగా. బతుకమ్మ అంటేనే మన అంటే లైఫ్ ఇంకా ఆనందంగా. ఫస్ట్ రోజు ఇన్ని పూలతోనే ఏమన్నా ఉంటుందా? అలానేమి ఉండదు, మన ఇష్టం. మీరు ఎన్ని రకాల పూలతో అలంకరించారు అమ్మవారు? ఈరోజు 5. 9 రోజులు ఇలానే కంటిన్యూ అవుతుంది. ఇలానే చేస్తాము 9 రోజులు. చాలా ఆనందంగా ఉంది. అందరితో కలిసి జరుపుకుంటున్నాం ఈ పండగ. పూల పండగ కనుక చాలా అందరూ ఉన్నారు. చిన్న పిల్లలకు, పెద్ద పిల్లలకు కూడా చాలా మంచి పండగ ఇది. అందరూ కలుసుకొని పాటల ద్వారా వాళ్ళ యొక్క తెలుసుకుంటారు. సిరిమల్లె ఊసింది చిన్ని చెల్లేలా, బంగారు చెల్లేలా. సిరిమల్లె ఊసింది చిన్ని చెల్లేలా, బంగారు చెల్లేలా. బతుకమ్మ పండుగంట రాయ చెల్లేలా, బంగారు చెల్లేలా. బతుకమ్మ పండుగంట రాయ చెల్లేలా, బంగారు చెల్లేలా. చిట్టి చిట్టి చేతులతో పూలెన్నో ఏరి బతుకమ్మను వేర్చి, అంగరంగ వైభవంగా బతుకమ్మను చేసి ఆడుదామె చెల్లే. పచ్చని సెల ఏరులై పారినట్టు చెల్లే, బతుకమ్మను చేసి బతుకునిచ్చే బతుకమ్మ పండుగొచ్చినాదో. హాయ్ అండి.
థ్యాంక్ యూ అండ్ విష్ యూ ద సేమ్. అందరికి ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు మా కాలనీ తరఫున, హెచ్ఎంటి కాలనీ తరఫున. ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే మీరు ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు కదా, అప్పట్లో ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఏమన్నా చేంజెస్ వచ్చాయా? చేంజెస్ అంటే రోజు రోజుకి జనాలు ఇంకెక్కువ వస్తున్నారు, ఇంకెక్కువగా మంచిగా సందడిగా జరుగుతుంది మా కాలనీలో ఈ బతుకమ్మ పండుగ. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇలాగే సమైక్యంగా ఉండి అంతా మంచిగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ హెచ్ఎంటి కాలనీ కమిటీకి ఎగ్జిక్యూటివ్ మెంబర్ని నేను. గత కొన్ని సంవత్సరాలుగా నేను ఈ కాలనీకి వచ్చి 9 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాల నుంచి ఈ బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. ఒకప్పుడు బతుకమ్మ అంటే పల్లెటూర్లలోనే బతుకమ్మ, సిటీలో లేదు. అలాంటిది ఇప్పుడు ఊరికి వెళ్లకుండా ఏదైనా పనులున్నా కూడా వదిలేసుకొని మరి ఇక్కడ బతుకమ్మ మేము నిర్వహించుకుంటున్నాము. దీనికి మా కాలనీ కమిటీ ఖచ్చితంగా మాకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తున్నారు. దాంతో మేము అందరం అక్క చెల్లెలలాగా కూడి ప్రతి కాలనీ వాళ్ళని అందరినీ కలుపుకుంటూ మేము ముందుకు సాగుతున్నాము. ఎవ్రీ ఇయర్ ఇది హ్యాపీ బతుకమ్మ టు ఆల్. ఎంతమంది దాకా ఇక్కడ సెలబ్రేట్ చేసి, అంటే ఎంతమంది పార్టిసిపేట్ చేస్తారు? సుమారుగా 1000 మంది వస్తారు. ఎట్లా బతుకమ్మ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? ఇట్రండి, కొంచెం ఇట్రండి. చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటామండి. చాలా హ్యాపీగా ఉందండి. ఊర్లో బాగుందా, ఇక్కడ బాగుందా? చిన్నప్పుడు ఊర్లో బాగుండేది, ఇప్పుడు సిటీలోనే బాగుంటుందండి. ఇక్కడ చాలా బాగా అవుతుందండి. అంశిక, బతుకమ్మ గురించి తెలుసా? ఎవరు చెప్పారా? చెప్పారా? మమ్మీ వాళ్ళు చెప్పారా? నువ్వు పేర్చావా? బతుకమ్మ తీసుకొచ్చావా? ఏ తీసుకురాలే. ఏ లేదు, లేదా? చేయలేదా మమ్మీ కోసం? తప్పుడు చిన్న ఉన్నారు. అయ్యో అవును. లాస్ట్ రోజు తీసుకురా, పెద్ద బతుకమ్మ తీసుకురా. నీదే పెద్దగా ఉండాలి బతుకమ్మ. ఓకే. నా పేరు సునీత. అందరికి జై శ్రీరామ్. తెలంగాణ ఆడపడుచులందరికీ మా కాలనీ తరపున ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు. ప్రతిసారి కూడా మేము ఇలాగే ఎంతో బాగా జరుపుకుంటాము. సద్దుల బతుకమ్మ అంటే ఇంకా హైలైట్ ఉంటుంది. చాలా బాగా చేసుకుంటాం. ఎంతమంది ఆడవాళ్ళు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుంటారు? దాదాపుగా 1000 మెంబర్స్కి వస్తారు. అందరూ ఆడ మగవాళ్ళు అందరు కలిసి 1000 పిల్లలు. చాలా ఇదంతా నిండిపోతుంది. ఇంకా మాకు మొత్తం బతుకమ్మలు చాలా బాగా చేసుకుంటాము. ఊర్లో బాగుంటుందా బతుకమ్మ? ఇక్కడ బాగుంటుంది బతుకమ్మ. ఎక్కడైనా బతుకమ్మే. మాకు ముందు ఊరికి వెళ్ళాలనిపించేది. ఇప్పుడు ఏంటంటే మాకు ఊర్లో కంటే ఊర్లో అందరు సిటీలో వచ్చి చేసుకుంటున్నారు. మాకు ఊర్లో కంటే ఇక్కడ బాగా అనిపిస్తుంది. మా కాలనీలో ఈ కాలనీకి వచ్చిన కానీ ఇంకా బాగా అనిపిస్తుంది. బతుకమ్మ పేర్చావా నువ్వు? చిన్నది ఇదే ఫస్ట్ టైం చెప్పారా బతుకమ్మ గురించి అమ్మ వాళ్ళు? ఎలా అనిపిస్తుంది? ఏం చదువుతున్నావు నువ్వు? సెలబ్రేట్ చేసుకుంటారు కదా. మీ అమ్మాయా? ఏం చెప్తావు? ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళకి చాలా మందికి తెలియదు. ఏం చెప్పాలనుకుంటున్నావు బతుకమ్మ గురించి? తెలంగాణ బతుకమ్మ అంటేనే తెలంగాణ బతుకమ్మ అంటేనే తెలంగాణ. ఎంతో హ్యాపీ, సంతోషం. బతుకమ్మ అంటే ఎంతో ఖుషి మాకు. అవును, చాలా ఇష్టం. తెలంగాణ చాలా గ్రాండ్ గా చేసుకుంటాం. బతుకమ్మ అంటేనే చాలా గ్రాండ్. అన్ని ఫెస్టివల్స్ లలో పెద్దగా ఎక్కువ రోజులు సెలబ్రేట్ చేసుకునేది దసరా. ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటున్నా? యాక్చువల్లీ నేను కొత్త ఈ ఏరియాకి, నేనైతే 2 years నుంచి వస్తున్నాను. ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ? అంటే చాలా దాదాపు 4000 మంది దాకా ఇక్కడ సెలబ్రేట్ చేస్తారు అనేసి కూడా విన్నాము. అంటే చూడడానికి స్టార్టింగ్ లో అయితే మనకు చాలా కొంతమంది వచ్చినట్టు ఉంటది. బై ది ఎండ్ ఆఫ్ ది డే అయితే మనకు చాలా మంది అసలు ఆడడానికి ప్లేస్ కూడా ఉంటది ఇక్కడ. సో అంటే మన తెలంగాణలో ఈ బతుకమ్మ సెలబ్రేషన్ వచ్చినప్పటి నుంచి లైక్ అందరూ బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బయటకు ఓపెన్ అప్ అయ్యి వస్తున్నారు, ఫుల్ గా ఆడుతున్నారు. విలేజ్ లో బాగుంటుందా, సిటీలో మంచిగా? విలేజ్ లోనే బాగుంటది. బట్ ఇప్పుడు ఏంటంటే సెలబ్రేషన్స్ కన్నా ముందు లైక్ ట్రెండ్ అయిపోయింది కాబట్టి సిటీలో కూడా స్టార్ట్ అయిపోయింది. తప్పట్లేదు బేసిక్ గా. కానీ ఇప్పుడు పూలు తీసుకోవాలన్నా కూడా ఎక్కడికో మార్కెట్ కి వెళ్ళి తీసుకొని రావాల్సి వస్తుంది. అవునవును, చాలా మంది అసలు దొరకట్లేదు కదా. కనీసం మార్కెట్ లో తీసుకోవడానికి కూడా మనకి అవైలబుల్ లేదు. విలేజ్ లో అయితేనే బేసిక్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, అన్ని న్యాచురల్ గా చేసుకోవచ్చు. ఏం చెప్పాలనుకుంటున్నారు? అందరికి హ్యాపీ బతుకమ్మ. హలో, 8 years అవుతుంది.
అప్పటికి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ అనుకుంటున్నారా? చాలా అంటే అప్పుడు స్టార్టింగ్ ఎవరు ఉండకపోయేవారు, ఇప్పుడు చాలా మంది వస్తున్నారు. బాగుంది. ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం. ఇంకా అంటే బాగుంది. ఇక్కడ అయితే ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తాం. అంటే 9 days చేస్తాము. 9 days వస్తాం, 9 days చేస్తాము. అండ్ బయటకు వెళ్ళకుండా అక్కడే హౌస్ లా కూడా అక్కడ ఉంది కదా, సో అక్కడే విడిచేస్తాం. ఇంకా బతుకమ్మ తీసుకొచ్చావా? ఏ మర్చిపోయా. అదేంటి? బతుకమ్మ ఎట్లా మర్చిపోయా? మమ్మీ వేయలేదా? గుర్తుదే రాలే నీకు? గుర్తు రాలే నీకు? తెలుసా బతుకమ్మ గురించి? ఎవరు చెప్పారు? పేరు హర్షాలి. తీసుకొచ్చావా? బతుకమ్మ తీసుకొచ్చావా? ఎవరెవరికి వచ్చావు? మమ్మీ ఇంకా చెల్లి. ఎలా అనిపిస్తుంది మరి బతుకమ్మ? ఇది ఫస్ట్ టైమా థర్డ్ టైమా? ఇది ఫస్ట్ టైం. ఎలా అనిపిస్తుంది మరి? మంచిగా అనిపిస్తుంది. అర్షిత ఏం చదువుతున్నావు? PP2. కెమెరా చూడు. PP2. PP2. బతుకమ్మ గురించి మీ స్కూల్లో చెప్పారా? బతుకమ్మ పేర్చలేను ఈరోజు. డాన్స్ చేపిస్తారు. డాన్స్ చేపించారా? ఈరోజు బతుకమ్మ మమ్మీ తీసుకొచ్చిందా? తీసుకురాలే. శాన్వి. బతుకమ్మ పేర్చావా ఈరోజు? ఏది నీ బతుకమ్మ? ఓకే, ఉండని. మమ్మీ వాళ్ళు చెప్పారా బతుకమ్మ గురించి? చెప్పలే. చెప్పలే. ఎన్ని పూలతో పేర్చావు బతుకమ్మ? 5 ఫ్లవర్స్ తో పేర్చావు. 4 ఫ్లవర్స్ తో. ఏమేం చేశారు ఇంట్లో? వంటలు ఏం చేశారు? ఇంట్లో వంటలా పప్పు టమాటా అన్నం. హ్యాపీ బతుకమ్మ అందరికి. రంగు రంగుల పూలు రాసులు ఓసుక రామన ఉయ్యాలో, శ్రీహరి దేవన ఉయ్యాలో, రామన ఉయ్యాలో, శ్రీహరి దేవన ఉయ్యాలో. గుమ్మడి పూలు చిట్టి చామంతులు రంగులు అద్దిన రమ్ము, సింగిడి రంగులు అద్దిన రమ్ము, రంగులు అద్దిన రమ్ము, సింగిడి రంగులు అద్దిన రమ్ము. అడవి తంగిడి పూలు ముద్ద మందారాలు ముద్దుగా పూసినయమ్మో, ఆ చక్కని బంతులు ఎమ్మో. బతుకమ్మ తీసుకొచ్చావా? ఓకే. మమ్మీ వచ్చిందా నీతో? వచ్చింది. ఎన్ని ఏడుంది నీ బతుకమ్మ? అక్కడ. ఎంతసేపటి వరకు ఆడతావు నువ్వు? డాన్స్ వచ్చా నీకు బతుకమ్మకి? రాదా? ఏం లేదు, చప్పట్లు కొట్టడమే. వర్షిని. ఇంతకు ముందు ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నావా బతుకమ్మ? సెలబ్రేట్ చేసుకున్నాను. ఒక పాస్ట్ 2 to 3 years ఇక్కడికి వస్తున్నాను నేను. ఏజ్ లో బతుకమ్మ బాగుంది, ఇక్కడ బాగుంది. ఎక్కడ యాక్చువల్లీ నేను విలేజ్ బతుకమ్మ ఎక్స్పీరియన్స్ చేయలేను. సో దిస్ ఇస్ వాట్ ఆల్ ఐ నో రైట్ నౌ అండ్ ఐ లైక్ ద అట్మాస్ఫియర్ ఓవర్ హియర్. ఎన్ని రకాల బతుకమ్మ పేర్చావు? ఇంట్లో మమ్మీకి హెల్ప్ చేసావా? మమ్మీకి హెల్ప్ చేసావా? యా చేశాను నేను. బతుకమ్మ మేకింగ్ లో చేశాను. ఏం చెప్పాలనుకుంటున్నావు? నాకు బతుకమ్మ పార్క్ లో ఆర్గనైజ్ చేసే బతుకమ్మ చాలా ఇష్టం. ఐ వుడ్ రికమెండ్ ఎవ్రీవన్ టు కమ్ హియర్. ఇక్కడ బోత్ ట్రెడిషన్ అండ్ కొన్ని పిల్లలకు తగ్గట్టు సాంగ్స్ ప్లే చేస్తారు. సో ఇట్స్ పర్ఫెక్ట్. కీర్తి. నీకు ఎన్నో బతుకమ్మ ఇది? 5-7 years నుంచి ఇక్కడనే. గ్రేట్ యాజ్ యూజువల్. ఏమైనా చేంజెస్ ఉన్నాయా అప్పటికి ఇప్పటికి? చాలా చేంజెస్ ఉన్నాయి. లైక్ ఎక్స్పాండ్ చేస్తున్నారు అన్ని. ఇంక ఇలాంటి లైటింగ్ అవన్నీ పెంచారు. కమ్ హియర్ అండ్ ఎంజాయ్ విత్ యువర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఎవ్రీవన్. మహేశ్వరి, ఎట్లుంది బతుకమ్మ పండుగ? ఎట్లా చేసుకుంటారు? మంచిగా ఉంది, చాలా బాగుంది. తెలంగాణలో బతుకమ్మ అంటే తెలంగాణ అంటే బతుకమ్మ. అంతే. అవును. ఎన్నేళ్ల నుంచి ఉంటుర్రు మీరు ఇలా? ఎక్కడ? ఇక్కడ ఆమె 20 ఏళ్ళ. 20 ఏళ్ళు. ఏమన్నా చేంజ్ అయ్యిందా? ఇప్పటికి? అయ్యింది, మస్తు అయ్యింది. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలంటే ఇక మంచిగా చేస్తారు అన్ని. అవునా? ఊర్లో బాగుందా ఇక్కడ బాగుందా? ఇక్కడే బాగుందా? ఎందుకు ఊర్లో బాగుందా? ఉంటది కానీ ఎప్పుడో వచ్చినాం ఇక్కడ. అచ్చా,
ఇట్లా ఊర్లో కంటే ఇక్కడే ఎక్కువ ఉన్నట్టున్నారు. ఊర్లో కంటే మీరు ఇక్కడే ఎక్కువ ఉన్నారు కదా. ఇక్కడ 20 ఏళ్ళ ఇక్కడ వచ్చి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలంటే మంచిగా ఉన్నది, మంచిగానే ఉంది, సంతోషం మంచిగా ఉంది. సో తెలంగాణ అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే తెలంగాణ. తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ శుభాకాంక్షలు. హెచ్ఎండి కాలనీలో చాలా ఘనంగా చిన్నపిల్లల కానుంచి పెద్దల వరకు చాలా ఘనంగా ఈ 9 రోజులు చాలా ఘనంగా ఇక్కడ బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటారట. సో మనం కొంతమందితో మాట్లాడాము. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం పల్లవి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమెరామెన్ మోహిత్ తో జ్యోతి, పల్లవి టీవీ.